హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఒక టెక్స్ట్, అది హెడ్లైన్ కావచ్చు, సమ్ ఇంపార్టెంట్ టెక్స్ట్ కావచ్చు, వాటికి సోఫార్ మనము సాలిడ్ కలర్స్ ఎలా యాడ్ చేయాలో మనకు తెలుసు. కానీ వాటిలో గ్రేడియంట్ కలర్స్ యాడ్ చేయాలంటే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే ఏదైనా స్పెషల్గా ఫ్యాన్సీగా టెక్స్ట్ వేసినప్పుడు వాటిలో కలర్స్ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి వాటి అవసరం ఉన్నప్పుడు మీరు ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీని వస్తుంది ఎందుకు ఐ టేక్ సోషల్ మీడియాలో ఒక స్క్వేర్ తీసుకుందాం. తీసుకొని ఇందులో ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఓకే, ఇది టెక్స్ట్ అనుకుందాం. ఈ టెక్స్ట్ నేను క్యాప్స్లో పెడతాను. ఇది నేను మారుస్తాను దీనికి ఏదైనా. సో ఇంకా కావాలంటే మనం దీంట్లో టెక్స్ట్ కొంచెం బాగా థిక్గా ఉండే తీసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు మనకు దీనికి పైన నార్మల్గా మనం చేస్తే ఇక్కడ కలర్ మారితే ఓన్లీ సాలిడ్ కలర్సే ఉన్నాయి మనకు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ గ్రేడియంట్ కలర్స్ లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము దాని బదులుగా ఏం చేస్తామంటే ఇక్కడ మనం దీంట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఒకటి గ్రేడియంట్స్ తీసుకుందాం. గ్రేడియంట్స్. సో ఇక్కడ చాలా గ్రేడియంట్స్ వచ్చాయి. ఇది తీసుకున్నాను గ్రేడియంట్ షేప్స్ తీసుకొని నేను ఇలా గ్రేడియంట్ వేసేస్తాను. సో ఇక్కడ మీకు అయితే వచ్చింది కదా ఇక్కడ వరకు. ఇంకా కావాల్సిన మీరు చేంజెస్ చేసుకోవచ్చు దాన్ని. సో ఎట్లా రావాలనుకుంటే అలాగా మీరు ఇక్కడ వరకు పెట్టాను. లెట్స్ సే ఇది ఇంకా పూర్తి కూడా పెట్టుకోవచ్చు మధ్య దగ్గర. సో ఇది ఈ గ్రేడియంట్ మనకు దీంట్లో రావాలి. దీంట్లో లెట్స్ సే దీన్ని రావాలనుకుంటే ఏం చేయాలంటే దీన్ని ఇలా బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత ఈ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. దేన్ని చేంజ్ చేయాలి? వైట్ చేంజ్ చేసేది. వైట్ చేసిన తర్వాత దీన్ని మనము బేసిక్గా మనం ఈ టెక్స్ట్ దాన్ని కూడా ఇమేజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇది టెక్స్ట్, ఇది బ్యాక్గ్రౌండ్. ఈ టెక్స్ట్లో దీన్ని 50% పెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టుకోవాలంటే దీంట్లో మెర్జ్ కావడానికి, ఈ కలరు దీంట్లో మెర్జ్ కావడానికి 50% చేసినాం. చేసిన తర్వాత దీన్ని మనం డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయండి. ఇక్కడ పిఎన్జి డౌన్లోడ్ చేసిన తర్వాత దానికి ఒక నేమ్ ఇద్దాం. యాడ్ హెడ్డింగ్ అనే పెట్టండి. ఓకే, వేసిందా? ఇప్పుడు అది అయిపోయింది. నా ఇప్పుడు ఏదన్నా ఒక డిజైన్ తీసుకుందాం. డిజైన్ లేకపోతే మనం తీసుకోవాలి కదా. సో డిజైన్లోకి వెళ్ళిపోయి మనము ఇది ఆల్రెడీ తీసేస్తాం కదా, దీంట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళి ఒక డిజైన్ తీసుకుందాం. ఏదైనా తీసుకుందాం. ఓకే, ఇది ప్లేన్ తీసుకో. నేను దాంట్లో అది నేను ఇక్కడ దీంట్లో వేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి? దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ ఏదైతే డౌన్లోడ్ చేసామో దాన్ని ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అన్నాం కదా, ఇది చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఫీచరు మీకు ఫ్రీ అకౌంట్లో దొరకదు. ఇది పెయిడ్ అకౌంట్లోనే ఉంది. ఫ్రీ అకౌంట్ కావాలంటే ఎక్స్టర్నల్ వేరే టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ వాడాలి. అదేం టూల్ అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఒక టూల్ ఉంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక టూల్ ఉంది. రిమూవ్ బీజీ ఉంది. దీంట్లోకి వెళ్ళిపోయి మీరు ఇందాక డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ దాన్ని ట్రాన్స్పరెంట్ది డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ మీరు డిజైన్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగ తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. రైట్, ఉందా? ఇప్పుడు దీన్ని తీసుకోండి ఇక్కడికి. ఇప్పుడు ఈ కలర్ లైట్గా ఉంది కదా, దీన్ని మనం ఎడిట్ చేసి దాన్ని థిక్గా వచ్చేట్టుగా చేసుకుంటాం. సో దీనికి ఎడిట్కి వెళ్ళిపోయి మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, మీరు ఆల్రెడీ చూసారు కదా ఫోటో ఎలా ఎడిట్ చేయాలో. సో దాంట్లోకి వస్తుంది. కొంచెం లైట్గా డార్క్ చేసి, కొంచెం కాంట్రాస్ట్ పెంచి, షాడోస్ కొంచెం పెంచి, దాన్ని ఇక్కడ రైట్ ఇక్కడ వైబ్రెన్స్ పెంచండి. అలాగే సాచురేషన్ పెంచండి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రేడియంట్ టెక్స్ట్ వచ్చింది. ఇక్కడ ఒక కలర్ ఉంది, లైట్ కలర్ ఉంది, ఇక్కడ కొంచెం థిక్ అయింది. ఇంకా మీకు అడ్వాంటేజ్ తెలుసా? ఇది తీసుకొని మీరు ఇదే ఎడిట్లోకి వెళ్ళిపోయి మీరు
అడ్జస్ట్మెంట్. కింద కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ మనం మార్చుకోవచ్చు కూడా. ఈ కలర్స్ కూడా మార్చుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ మార్చాలనుకోండి, ఇదిగో ఇలాగానే హ్యూస్ వచ్చేసి మీకు కావాల్సిన కలర్ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చూస్తారా, కలర్స్ని ఇక్కడ మీరు మార్చుకునే అవకాశం కూడా ఉంది. రైట్, ఇది పెట్టారనుకోండి, ఇక్కడ లెట్స్ సే ఇది బ్లూ పెట్టారు, ఇది పెట్టుకున్నారు. రైట్, ఇంకా సాచురేషన్ పెంచుకోండి. ఇప్పుడు ఈ కలర్ మార్చుకోవచ్చు మనం. ఇక్కడ సో ఎల్లో టు బ్లూ, స్కై బ్లూ చేంజ్ అయింది. ఇలా మీరు అన్ని ట్రై చేసుకోవచ్చు. ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది సెంటర్ ఇది మేడం. సో లైక్ దిస్ మీరు కావాల్సిన టెక్స్ట్ని ఇట్లా మీరు గ్రేడియంట్ కలర్స్ మీరు కావాల్సిన టెక్స్ట్ ఇలా మార్చుకునే అవకాశం ఉంది. దీంతో మీ డిజైన్స్ అన్నీ కూడా అందంగా ఉండడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.